ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బానే మేనేజ్ చేసావక్క. కొరియర్స్ ఒకటేనా లేక రహస్యంగా కలవటాలు కూడా ఉన్నాయా? ఏంటదినా ఉన్నమాట అంటే బుడికెక్కువ అన్నట్టు, అందరి ముందు సురేష్ అన్నయ్య అంటే ఇష్టం లేనట్టు ఉండి ఎవ్వరూ లేనప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటేనే కదా కొరియర్ ఇంటికి అంత ప్రేమగా పంపిస్తారు. అసలు ఆ మనిషి నీడ కూడా నా మీద, నా కూతురు మీద, ఈ కుటుంబం మీద పడకూడదనుకుంటా. అలాంటి మనిషితో ఎవరికి చెప్పకుండా నేనెందుకు మాట్లాడతాను? ఎలాంటి సంబంధం అయినా నేనెందుకు పెట్టుకుంటాను? ఇక ఈ కొరియర్ అంటావా, ఎందుకు పంపించాడో, ఇందులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. మనిషి మీద ఎంత కోపమున్నా ఇందులో ఏముందో కూడా చూడకుండా పడేయడం కరెక్ట్ కాదు దినా. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సురేష్ అన్నయ్యని మీరు భర్త అనుకోకపోయినా కూడా కీర్తికి తండ్రి కదా దినా. అన్నయ్య కీర్తి కోసం ఏదైనా పంపించుండొచ్చు కదా. ఇది కీర్తికి అవసరమో కాదో మీరెలా డిసైడ్ చేస్తారు దినా? ఏంటి వదిన అందులో ఏముందో అవసరం లేదంటే ప్రవచనాలు చెప్తున్నావు? తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేను. ఏంటి మాటకి మాట ఎదురు చెప్తున్నావు? నిషి ప్లీజ్, ఇది నువ్వు నేను గొడవ పడాల్సిన విషయం కాదు. వదినా, మీరు ఓపెన్ చేస్తారా లేదా నేను ఓపెన్ చేయనా? ఓపెన్ చేయక ఏముంది అందులో అలా నోరు తెరిచావు? ధాత్రి, ఏముంది అందులో? అరే, ఆ పేపర్లో ఏమైనా కరెంట్ ఉందా? పట్టుకోగానే అందరూ అలా బిగుసుకుపోతున్నారు. అసలు ఏముంది ఇందులో?
ఇలా టెన్షన్ పెట్టకుండా నువ్వైనా అందులో ఏముందో చెప్పమ్మా. వాళ్ళేతో మనకి తెలియకుండా ప్రేమతో ప్రేమలేఖలు రాసుకుంటున్నారు అనుకుంటే ఇదేంటి మావి గారు? అన్నయ్య వదినకి డివోర్స్ నోటీస్ పంపించాడు. దేవుడా, నువ్వున్నావయ్యా. మొత్తానికి కౌశికిని సురేష్ని శాశ్వతంగా విడగొట్టేస్తున్నావన్నమాట. కావాలంటే మీరే చూడండి. అమ్మి కౌశికి, నువ్వేమి బాధపడుకో. ఎప్పుడో నువ్వు చెయ్యాల్సిన పని ఇప్పటికైనా సురేష్ నించిన విషయం అయినా ఇద్దరు విడిపోవాలంటే ఒక కాగితం 2 సంతకాలు కాదు నిషి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ పూర్తిగా పోవాలి. మా మధ్య ప్రేమ పోయి చాలా రోజులైంది జగదాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.